బుద్ధిహీనుల నీతి కథ. ఒకనాడు ఒక రైతు తన కుమారుడితో కలిసి బజారుకు వెళ్ళాడు. అంత తిరిగినా వాళ్ళకు నచ్చిన వస్తువు అక్కడ దొరకలేదు. చిట్ట చివరకు వాళ్ళకు గుర్రాల వద్దకు వెళ్ళారు. అక్కడ ఒక నల్ల గుర్రం రైతుకు బాగా నచ్చింది. కొడుకు కూడా ఒప్పుకున్నాడు. వాళ్ళు ఆ గుర్రాన్ని కొన్నారు. దానితో పాటుగా కొంత దూరం నడిచేసరికి వాళ్ళకి నీరసం వచ్చింది. అందుచేత వాళ్ళిద్దరు గుర్రం ఎక్కి ఇంటికి పోసాగారు. దారిలో వాళ్ళని చూసి కొందరు, ఆహా ఎంత చక్కని గుర్రము, కాని పాపం అది ఎందుకో విచారంగా ఉంది. పోతులాంటి ఇద్దరి మనుషులు అది మొయ్యలేకపోతుంది కాబోలు అన్నారు. ఆ మాటలు విన్న తండ్రి కొడుకులకు చాలా సిగ్గనిపించింది. కుమారుని గుర్రంపై కూర్చోబెట్టి తాను పక్కన నడుస్తున్నాడు రైతు. మధ్యలో వారొక బజారు నుండి పోవాల్సి వచ్చింది. అక్కడి జనం వాళ్ళని చూసి, కొడుకెంత దుర్మార్గుడో, ముసలి తండ్రి నడిచి వస్తుంటే తానేమో హాయిగా గుర్రంపై కూర్చున్నాడు, ఎంత సిగ్గుచేటు అంటున్నారు. వెంటనే కొడుకు క్రిందికి దిగి తండ్రిని గుర్రం ఎక్కించాడు. ఊరి చివర ఒక చెరువు దగ్గరకు వచ్చేసరికి అక్కడ కొంతమంది ఆడవాళ్ళు కూర్చొని ఉన్నారు. వారు వీళ్ళను చూసి, ముసలివాడెంతో దుర్మార్గుడు, పాపం పసివాడు, కొడుకు ఎండలో నడిపిస్తూ తానేమో హాయిగా గుర్రంపై స్వారీ చేస్తున్నాడు అన్నారు. ఆ మాటలు విని సిగ్గుపడి తండ్రి కూడా గుర్రం దిగి నడవసాగాడు. వాళ్లకు ఈ గుర్రంతో చాలా అవమానంగా కలిగి ఎట్లాగైనా ఆ గుర్రాన్ని బదిలించుకుంటే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారు. ముందుకు పోతుండగా వారికి ఒక నదిపై వంతెన దాటవలసి వచ్చింది. వంతెన పైకి రాగానే ఇద్దరు కలిసి గుర్రాన్ని నదిలోకి తోసివేశారు. అది పూర్తిగా మునిగిపోయిన తరువాత, అమ్మయ్య ఈ గుర్రం పీడ వదిలింది అనుకొని ఇద్దరు ఆనందంగా ఇంటికి చేరుకున్నారు. వారికి సొమ్ము నష్టపోయామని చింతే లేదు. ఈ కథలోని నీతి ఏమిటంటే, చెప్పుడు మాటలు విని చెడిపోకు. గొప్పతనం. అడవిలో ఉన్న అన్ని జంతువుల్లో ఎలుగుబంటి గొప్పలు చెప్పుకోవటం అంటే చాలా ఇష్టం. దానికి అత్యంత సన్నిహిత స్నేహితుడు నక్క. ప్రతిరోజు ఇద్దరు కలిసి అడవిలోకి షికారుకు వెళ్ళేవారు. అలా నడుస్తూ వారు అన్ని విషయాలు చర్చించుకునేవాళ్ళు. ఇద్దరిలో ఎలుగుబంటి ఎక్కువ మాట్లాడుతూ గొప్పలు చెప్తూ ఉండేది. నక్కకు అది నచ్చకపోయినా తన మిత్రుడు కావడంతో సహించేది. కానీ ఎలుగుబంటి ఇవేమి పట్టేవి కావు. తన ధోరణిలో అది గొప్పలు చెప్పుకుంటూ పోయేది. నక్కకు ఆ మాటలు విని విని విసుకొచ్చింది. ఎలుగుబంటి నా ప్రాణ స్నేహితుడు పొరపాటు చేస్తుంటే మానిపించడం స్నేహధర్మం అని అనుకుంది నక్క. ఒకరోజు ఇద్దరు కలిసి అడవిలోకి షికారుకు బయలుదేరారు. ఎలుగుబంటి యథావిధిగా తన ధోరణి ప్రారంభించింది. ఈ అరణ్యంలో జంతువులన్నిటిలో మాదే చాలా ఉత్తమమైన జాతి. అయితే దేని మేము తక్కువగా చూడం. అయినా మాకు అన్ని జీవుల పట్ల సమానమైన గౌరవం ఉంది. ముఖ్యంగా మనుషుల పట్ల మరింత గౌరవం ఉంది. చచ్చిన మనుషులను మేము అసలు ముట్టుకోము. ఇతరుల జంతువుల్లాగా ఆహారం కోసం కక్కుర్తి పడం. ఎప్పుడైనా చంపితే మనుషుల్నే చంపుతామేమో కానీ అంది. ఎలుగుబంటికి బుద్ధి చెప్పడానికి నాకు మంచి అవకాశం వచ్చింది. వెంటనే, నిజమే, మీకు చచ్చిన మనిషి పట్ల మహా గౌరవం ఉంటుంది తప్ప బతికి ఉన్న మనుషుల పట్ల కాదు. గౌరవం అంటూ బతికి ఉన్న మనిషిని చంపటం కాదు. చచ్చిపోయిన మనిషి పట్ల గౌరవం చూపించడం వల్ల ఉపయోగం ఏమిటి అని ప్రశ్నించింది. ఆ మాటలతో ఎలుగుబంటి సిగ్గుపడింది. కానీ దానికి నక్క మాటల్లో ఉన్న నిజం అర్థమైంది. అందుకే ఏమీ మాట్లాడకుండా నడవడం ప్రారంభించింది. అయితే ఆ రోజు నుంచి ఇక గొప్పలు చెప్పడం మానేసింది. స్నేహం కోసం. ఒక అడవిలో జింక, కాకి, ఎలుక, తాబేలు ఉండేది. ఆ నలుగురు ప్రాణ స్నేహితులు. రోజు సాయంత్రం తాబేలు ఉండే కొలను ఒడ్డున ఇవన్నీ కలుసుకొని కబుర్లు చెప్పుకునేవి. ఒకరోజు సాయంత్రం కొలను ఒడ్డున స్నేహితుల కోసం ఎదురు చూసిన తాబేలు అటుగా వెళుతున్న ఒక వేటగాడు కంటపడింది. వెంటనే అతడు దాన్ని పట్టుకొని సంచిలో వేసుకొని ముందుకు కదిలాడు. అప్పుడే కొలను వైపు వస్తున్న కాకి అది గమనించింది. ఈ విషయం జింక ఎలుకకు చెప్పింది. తమ స్నేహితుని ఎలా అయినా కాపాడుకోవాలి అని మూడు తీవ్రంగా ఆలోచించాయి. ఇంతలో ఎలుకకు చక్కటి ఉపాయం తట్టింది. దానికి కాకి జింకలకు చెప్పింది. జింక వేటగాడి ముందు నుంచి వేగంగా పరిగెత్తు వెళ్ళింది. వెళ్ళే దారుల్లో చనిపోయినట్టు పడుకుంది.
కాకి దాని మీద వాలి కళ్ళు పొడుచుకొని తింటున్నట్టు నటించింది. అది చూసి, ఈరోజు జింక మాంసం దొరికింది అని వేటగాడు సంబరపడిపోయాడు. తాంబేలున్న సంచిని భుజం మీద నుంచి కింద పెట్టి జింకను ఈడ్చుకుపోవడానికి నార కోసం వెతకసాగాడు. ఇదే సరైన సమయమని భావించి ఎలుక తాంబేలున్న సంచిని కొరికేసింది. దాంతో తాంబేలు బయటపడి దగ్గరలో ఉన్న పొదలోకి వెళ్ళిపోయింది. జింక మీద కూర్చొని ఇదంతా గమనించిన కాకి వెంటనే కావు కావుమంటూ ఎగిరిపోయింది. తమ ఉపాయం ఫలించింది, తాంబేలు తప్పించుకుందన్న విషయం అర్థం చేసుకుని జింక వెంటనే లేచి పారిపోయింది. చనిపోయింది అనుకున్న జింక లేచి పరుగు తీసేసరికి వేటగాడు నివ్వెరపోయాడు. జింక పోతే పోయింది, తాంబేలు తీసుకెళ్దాం అనుకుని సంచిని తీసేసరికి అందులో తాంబేలు లేదు. దొరికిన దాంతో తృప్తి పడక అత్యాశకు పోయాని అని వేటగాడు పశ్చాత్తపడ్డాడు. ఎలాగైతే ఏం తమ మిత్రుడిని కాపాడుకోగలిగామని కాకి, జింక, ఎలుక ఎంతో సంతోషించాయి. కుక్క మాంసం ముక్క. నీతి కథ. ఒక రోజున ఒక కుక్క బజార్లో పోతుంటే దానికి ఒక మాంసం ముక్క దొరికింది. దానికి చాలా ఆకలిగా ఉంది, కానీ అక్కడే తినడం దానికి నచ్చలేదు. హాయిగా కాలువ ఆవలి ఒడ్డుకు పోయి ఎవరూ లేని చోట తింటాను అనుకుంది. కాలువ మీదనున్న చిన్న వంతెన దాటి ఆవలి వైపుకు పోతూ పోతూ నీళ్లలోకి చూసింది. అక్కడ ఒక కుక్క, దాని నోట్లో కూడా మాంసం ముక్క కనిపించాయి. అది తన నీడ అని దానికి తెలియదు. అబ్బా, ఆ మాంసం ముక్క ఎంత బాగుందో! ఆ ముక్క కూడా నాకు వస్తే నాకు 2 ముక్కలుంటాయి, హాయిగా తినవచ్చు. నేను గట్టిగా మురిగితే ఆ కుక్క హడలిపోయి ఆ మాంసాన్ని వదిలేసి పారిపోతుంది అనుకొని బూ బూ అని అరిచింది. ఇది మురిగితే ఆ కుక్క జవాబుగా ఏమీ మురగలేదు, కానీ ఒక చప్పుడు మాత్రం వినిపించింది. అది కుక్క నోట్లోని మాంసం ముక్క నీళ్లలో పడిన చప్పుడు. అయ్యో, లేని దాన్ని నమ్మి ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నానే అంటూ ఏడుస్తూ కూర్చుంది. కథలోని నీతి ఏమంటే, లేని దానికి ఏడిస్తే ఉన్నది కూడా పోతుంది. సింహం, తోడేలు, జింకపిల్ల. ఒక అడవిలో సింహం, తోడేలు, జింకపిల్ల స్నేహంగా ఉండేవి. సింహం జింకపిల్లది నిజమైన స్నేహం కాగా, తోడేలు మాత్రం కేవలం స్నేహం నటిస్తూ వాటితో తిరుగుతుండేది. ఈ విషయం సింహం కనిపెట్టలేదు, కానీ జింకపిల్ల మాత్రం త్వరలోనే గ్రహించేసింది. బాగా బలిసి ఉన్న ఆ జింకపిల్లను చంపి తినేయాలని తోడేలు తెగ ఆశపడుతుండేది. స్నేహానికి ప్రాణమిచ్చే సింహానికి ఈ విషయం తెలిస్తే ఊరుకోదు. జింక పిల్లనేమో సింహాన్ని వదిలి ఒక్క క్షణం కూడా దూరంగా రాదు. ఏం చెయ్యాలి, దీన్ని ఎలా కబలించాలి అని తోడేలు రకరకాలుగా ఆలోచించసాగింది. అడవంతా సరదాగా తిరిగి వద్దాం రమ్మని ఒకసారి తోడేలు జింకపిల్లను అడిగింది. దాని చూపుల్లో యువత్వాన్ని గుర్తుపట్టిన జింకపిల్ల, నేను రాను అంది. ఒకరోజు తోడేలు స్నానానికి వెళ్ళినప్పుడు జింకపిల్ల సింహంతో, సింహం మామ, ఆ తోడేలు నమ్మదగింది కాదు, నా వైపు క్రూరంగా చూస్తుంటుంది, నన్ను తినేస్తుందేమో అని భయంగా ఉంది అని చెప్పింది. దానికి సింహం, అయ్యో, ఆ తోడేలు ఎంతో మంచిది, నువ్వు అనవసరంగా సందేశిస్తున్నావు అంది. ఒకరోజు సింహం తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుండగా తోడేలు ఇదే మంచి సమయం అనుకుని సింహం దగ్గరకు వెళ్ళి, సింహం మామ, నీ తలనొప్పి తగ్గాలంటే జింకపిల్ల రక్తం నీ తలకు రాసుకోవాలి అంది. తోడేలు దుష్టబుద్ధి గ్రహించిన సింహం తన పంజాతో తోడేలు ఈచి ఒక్క దెబ్బ కొట్టింది. మూతి పగిలిన తోడేలు కుయ్యో ముర్రో అంటూ పరుగులు తీసింది. జింకపిల్ల సంతోషించింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఇతరుల మీద చాడీలు చెబుతున్నప్పుడు అందులో వాస్తవం ఎంతుందో గ్రహించాలి.